ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మత్స్యకారుల బోటులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చేపల వేట కొనసాగిస్తుండగా బోటులో పేలిన సిలిండర్. విశాఖ తీరం నుండి 65 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ప్రమాదం సంభవించినట్లుగా తెలుస్తుంది. ప్రమాదంలో గాయాల పాలైన 9 మంది మత్స్యకారులు, తీవ్ర గాయాల పాలైన 5 మంది మత్స్యకారులు, చిన్న చిన్న గాయాలతో బయటపడ్డ మరో 4 మత్స్యకారులు. బోటులోని సిబ్బంది సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఇండియన్ కోస్ట్ గార్డ్ గాయాల పాలైన మత్స్యకారులను కోస్ట్ గార్డ్ నౌక సిజిఎస్ వీరాలో డాక్ యార్డ్ కి తీసుకువస్తున్న కోస్ట్ గార్డ్ రక్షక దళం 8 గంటల క్షతగాత్రులతో డాక్ యార్డ్ జెట్టీకి రానున్న కోస్ట్ గార్డ్ నౌక క్షతగాత్రులను కేజీహెచ్ కి తరలించేందుకు ఏర్పాటు చేస్తున్న నావికా దళం. One of our patrolling vessels, ICGS Veera, we diverted immediately for prompt action. All the 9 survivors have critically injured with fire burns and they have been shifted to KGH hospital for further treatment. कितना घंटा का समय लगा सर वहाँ पे बोट पर? हिंदी में बोले? हाँ बोलिए. हमारा शिप वीरा सी में था जब पता चला कि 9 जो लोग हैं वो फिशिंग बोट में इंजर हो गए हैं फिशिंग बोट में आग लगने की वजह से. तो हमारा शिप फटाफट जाके वो फिशिंग बोट से सारा सर्वाइवर्स लिया एंड उसको ट्रांसफ़र किया अबाउट 1.5 hours 2 hours में विशाखापट्टनम पोर्ट में. उधर से हम अपना एम्बुलेंस में इधर किंग्स जॉर्ज हॉस्पिटल विशाखापट्टनम में उनको सेफली लेके आया. ऑल 9 आर सर्वाइविंग. देयर आर सीवियर बर्न इंजरीज. दे विल गेट ट्रीटेड हियर एट द गवर्नमेंट हॉस्पिटल. थैंक यू. ఇవాళ మధ్యాహ్నం మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడ షిప్ ఐసీజీఎస్ వీరా అట్ సీ ఉన్నది. అది ఇన్ఫర్మేషన్ వచ్చింది మనకి బిహెచ్ఎఫ్ సెట్లో వెళ్ళారు దగ్గరికి. అక్కడ చిన్న బోట్ కూడా ఉన్నది, ఫిషింగ్ బోట్. వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. వాళ్ళకి ఫైర్ ఇంజరీ చాలామంది ఇంజరీ అయిపోయింది. వాళ్ళ హెల్ప్ అడిగారు. అయితే మా షిప్ వీరా అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చింది. తర్వాత షిప్లో ఎంబార్క్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు నేవల్ డాక్ యార్డ్లో. 9 ఉన్నారు. అవన్నీ తెలియదు ఎందుకని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత మనం తెలుస్తుంది. మీకు ఇన్ఫర్మేషన్ మాట్లాడలేదు మేము ఇక్కడ Investigation will reveal cause of accident. All right? Thank you. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.